హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లవ్లీ కుమారిని. వెలంగనేనికి ఊరొచ్చాను. మేరీ మాతమ్మ చూడండి చక్కగా ఉంది. ఏమైనా దర్శించుకుంటే మన ఆరోగ్యపరంగా అన్నీ బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఉంది చర్చి, పెద్ద చర్చి చూడు. మంచిగా దేవుడు చూడు, మందిరం ఎంత పెద్ద మందిరం ఉందో. సంతోషంగా హ్యాపీగా దేవుని దర్శించుకుంటే మేరీ మాతమ్మని, ఆ మేరీ మాతమ్మని దర్శించుకుంటే మన ఆరోగ్యపరంగానే మంచిగా చూడు ఎంత పెద్ద విగ్రహం ఉందో. మంచిగా దేవుని దర్శించుకుంటే మన ఆరోగ్యం కానీ మంచి కానీ సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటామని ఎప్పుడు ప్రార్థన చేస్తాను ఫ్రెండ్స్. మన ఆరోగ్యపరంగా కానీ మనం అందరూ బాగా సుఖ సంతోషాలతో ఉండాలి, రాష్ట్రం అంతా మంచిగా ఉండాలని నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాను. ఇది చూడండి ఫ్రెండ్స్, బాగా చల్లగా ఉంటుంది ఇక్కడ మందిరం. ప్రార్థన చేసుకునేది ఏకాంత మందిరం అంటారు. చూడండి, మన ఆరోగ్యపరంగా కానీ ఎక్కడికైనా బయటికి పోవాలనుకుంటే ఇక్కడ మోకాలతో చదువులు కానీ, బాగా హెల్త్ బాగాలేకపోయినా, ఏదన్నా హెల్త్ పరంగా కానీ ఇల్లు కట్టుకోవడం అన్నా కానీ ఎక్కడైనా కానీ ఈ మోకాలతో నడుచుకుంటూ పోతే చర్చి వరకు మంచి జరుగుతుందని కొన్ని వేల మందిని మోకాల ప్రార్థన చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, బాగుంది పెద్ద చర్చి. అనుకొని మొక్కుకొని బాగా చూడు పెద్ద చర్చి ఉంది. ఈ చర్చిలో కొన్ని వేల మంది, కోట్ల మంది ప్రార్థన చేసుకుంటే పెట్టుకున్నారు. చూడు ఎంత పెద్ద చర్చి ఉందో. మనం అనుకుంటాం కానీ 2 కళ్ళు చాలటలేదు ఫ్రెండ్స్ ఈ చర్చి చూడాలంటే. నాకైతే చూడండి, పరిశుద్ధుడు మేరీ మాతమ్మ సంతోషంగా అందరూ బాగుండాలి, ఆరోగ్యం మంచిగా ఉండాలని. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్యాండిల్ వెలిగచ్చు, కొబ్బరికాయ కొట్టచ్చు, దేవునికి అన్ని ప్రార్థనలు చేసుకోవచ్చు చక్కగా. మనం అనుకుంటే ముక్కులని మంచిగా తీరుస్తుంది. చదువులు కానీ ఆరోగ్యపరంగా కానీ అన్నీ బాగుంటాయి ఫ్రెండ్స్. ఇందులో ఏమన్నా ఒప్పులు చూడండి ఫ్రెండ్స్, పెద్ద చర్చి, పెద్ద చూడు మేరీ మాతమ్మ అన్ని బాగుంది. చర్చి చూడు, పెద్ద చర్చి చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, నన్ను ఫాలో చేయండి, లైక్ చేయండి. నా వీడియో చూడండి, చూడటం లేదు వీడియో.